హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు అహ్మద్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ గురించి, కరెంట్ అఫైర్స్లో భాగంగా కరెంట్ పాలిటీ చెప్పడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో పాలిటీ చెప్పడం జరిగింది. దానికి కంటిన్యూగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్స్లో భాగంగా కరెంట్ పాలిటీ చెప్పడం జరుగుతుంది. వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఏమైనా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ దాకా రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కంటెంట్ వీడియో తీయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియో మిస్ కాకూడదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పాలిటీ. న్యూస్లో ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు కమిటీ. లోక్సభ స్పీకర్ మహారాష్ట్ర యొక్క అసెంబ్లీ స్పీకర్ నేతృత్వంతో మహారాష్ట్రలోని అసెంబ్లీ యొక్క స్పీకర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు కమిటీ వేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏంది? ఒకసారి సబ్జెక్ట్లోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఈ ఫిరాయింపుల చట్టం ఏంది? ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది? ఏ సంవత్సరంలో ఇది అమెండ్మెంట్ చేశారు? దాని గురించి చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే ఏంది? ఒక రాజకీయ నాయకుడు ఇంకో పార్టీలోకి మారడం. ఈ హార్స్ ట్రేడింగ్ అంటే ఏంది? హార్స్ ట్రేడింగ్ అంటే అధికార పార్టీ ఒకటి, ప్రతిపక్ష పార్టీ ఒకటి. ఈ అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలోకి మారినట్టయితే అది కార్పెట్ క్రాస్ అంటారు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి మారితే ఫ్లోర్ క్రాసింగ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్? ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే పార్టీలు మారడం. ఈ ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి మారడాన్ని ఏమంటారు? హార్స్ ట్రేడింగ్ అంటారు. ఓకేనా? దీనికి ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అడ్డుకునేందుకు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1985లో పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం తీసుకొచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 1985లో పార్టీ ఫిరాయింపుల చట్టం 52వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 52వ రాజ్యాంగ సవరణ చట్టం. 52వసారి రాజ్యాంగ సవరణ చట్టం చేసి పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం తీసుకురావడం జరిగింది. ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం ఏ షెడ్యూల్ చెప్తుంది? 10వ షెడ్యూల్ చెప్తుంది. పార్టీ ఫిరాయింపుల చట్ట నిషేధం గురించి 10వ షెడ్యూల్ చెప్తుంది. ఈ 10వ షెడ్యూల్లో చెప్తుంది, ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది
ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఆర్టికల్ 101, 102, 190, 191 ఈ ఆర్టికల్ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి చెప్తుంది. పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తుంది. చట్టం ఒకటే కాదు, పార్టీ ఫిరాయింపులు దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ 101, 102, 190, 191 పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తుంది. అయితే ఈ పార్టీ ఫిరాయింపులది 10వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1995లో. ఓకేనా. కార్పెట్ క్రాసింగ్ అంటే ఏంది? అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీ మారడం కార్పెట్ క్రాసింగ్. ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి మారడం ఫ్లోర్ క్రాసింగ్. ఓకేనా. దీనిని అడ్డుకునేందుకు 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అమెండ్మెంట్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఇటీవల న్యూస్లో ఏమొచ్చింది? పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం కాదు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. మనం కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్, ఒకసారి మంచిగా చూడండి. 1985లో పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం. ఇప్పుడు ఏమొచ్చింది న్యూస్లో? ఫిరాయింపుల నిరోధక చట్టం. ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు ఈ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కమిటీ వేశారు. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్? ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఫ్రెండ్స్, యూనియన్ ఆఫ్ భారత్గా పేర్కొన్న సుప్రీంకోర్టు. భారత్ అనేది రాజ్యాంగంలో ఉందా లేదా చూద్దామా ఫ్రెండ్స్? భారత రాజ్యాంగం అనేది రాజ్యాంగంలో ఉందా లేదా చూద్దాం. రాజ్యాంగంలో మొదటి భాగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 1 నుంచి 4 వరకు 1వ భాగం చెప్తుంది. ఈ 1వ భాగంలో 1 నుంచి 4 ఆర్టికల్స్ చెప్తాయి. ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే, ఇండియా దట్ ఈజ్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్ అని ఉంటుంది. అంటే ఆర్టికల్ 1లో ఏం పొందుపరిచారు? ఇండియా దట్ ఈజ్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ముఖ్యంగా 2023 సెప్టెంబర్ 2nd వీక్ నాడు G20 సదస్సు జరిగింది. ఆ G20 సదస్సు జరిగే ముందు ఒక ఇన్విటేషన్ కార్డు పంపిస్తారు వేరే దేశాలకైనా సరే. ఆ ఇన్విటేషన్ కార్డులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉండే. కానీ ఇప్పుడు G20లో ఏం చేసిండ్రు? ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని మెన్షన్ చేసిండ్రు. ఓకేనా. ఈ భారత్ ఇటీవల సుప్రీంకోర్టు కూడా యూనియన్ ఆఫ్ భారత్గా పేర్కొన్నది ఎవరు? సుప్రీంకోర్టు. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్? రైట్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఓకే, వెళ్ళిపోదాం నెక్స్ట్ టాపిక్లోకి. మణిపూర్లో ఆర్టికల్ 355 అమలు వివాదం. 355 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఈ న్యూస్లో వచ్చింది. 355 ఆర్టికల్ 355 ఆర్టికల్ ఏం చెప్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం గనక విఫలం అవుతుందంటే
కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 355 ఆర్టికల్ చెప్తుంది. ఏ ఆర్టికల్ చెప్తుంది? 355 ఆర్టికల్ చెప్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ 355 అంటే మణిపూర్లోని ఏదో వివాదం ఉంది. ఏ వివాదం ఉంది? దాని యొక్క చెప్తా. ఈ సబ్జెక్ట్లోకి వెళ్తే కొద్దిగా లెంత్ ఎక్కువైపోతుంది. అందుకని మణిపూర్ గురించి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. అందులో చూడొచ్చు. మీకు అర్థం కావడానికి బేసిక్గా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బేసిక్గా చెప్పి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. మణిపూర్ గొడవ ఏంటి అసలు మొత్తం చెప్తా. షార్ట్కట్లో చెప్పేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మణిపూర్లోని మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి చోటు చేసుకున్న అంశాలలో 3 కమ్యూనిటీలు ఉంటాయి. 1 మైతీలు, 2 కూకీలు, 3 నాగా. ఈ 3 తెగలు ఎక్కడ? ఈ మైతీలు, ఈ నాగా, సారీ ఫ్రెండ్స్, మైతీలు ఇక్కడ ఇంఫాల్, అంటే మైతీలు విడిచిపెట్టండి. కూకీలు, నాగా ఎక్కడ ఉంటారంటే కొండ ప్రాంతాల్లో ఉంటారు. ఎక్కడ ఉంటారు? కొండ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళకు ఎస్టీ స్టేట్తో ఉన్నవారు, అంటే ఎస్టీ స్టేట్ హోదా పొందినవారు ఎవరు? కూకీ, నాగా ఇద్దరు. ఓకే, క్లియర్? కూకీ, నాగా ఎస్టీ స్టేట్ హోదా పొందినవారు. ఓకేనా? మైతీలేమో బీసీ, అంటే 1949కి ముందు మైతీలు ఎస్టీ స్టేట్గా గుర్తింపు పొందినరు. కానీ రాజ్యాంగం వచ్చినాక తొలగించి బీసీ, ఓసీలుగా, హిందువులుగా మార్చారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఈ మైతీలకు, కూకీలకు ఏంటి గొడవ మణిపూర్లో అంటే, ఈ మైతీలు కొండ ప్రాంతాలు చుట్టూ ఉంటాయి. ఆ మధ్య ఏరియా 10% ఉంటుంది. ఆ 10% ఏంది? మణిపూర్ యొక్క రాజధాని ఇంఫాల్. ఈ 10% యొక్క భూమిలో, ఈ 10% ఏరియాలో 65% ప్రజలు నివసిస్తుంటారు. వాళ్ళు హిందువులు. అయితే ఈ కుకీలకు ఎస్టీ హోదా ఉంది కాబట్టి వాళ్లకు ప్రతిదీ హోదా ఉంది. ప్రతిదీ ఏదైనా సరే ఎస్టీలుగా వాళ్ళ గుర్తింపు పొందినరు కాబట్టి వాళ్ళకు స్వేచ్ఛ ఉంది. కాబట్టి వీళ్ళకు స్వేచ్ఛ లేదు. మైతీలకు, వీళ్ళకు బయట కొండ ప్రాంతాల్లో భూములు కొనాలన్నా, ఉండాలన్నా చాయిస్ లేదు. వాళ్ళకు పర్మిషన్ లేదు. వాళ్ళు ఎస్టీలు కాదు, హిందువులు అన్నట్టు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు మళ్ళీ మైతీలలోకి వచ్చి, మైతీలులా ఉన్న ఏరియా 10%లో వచ్చి మళ్ళీ నివసిస్తుండ్రు. ఎవరు? ఎస్టీ స్టేట్ పొందిన వారు కూకీలు. ఓకేనా? అందుకే ఫ్రెండ్స్, ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇది 18వ భాగంలో 352 నుంచి 360 వరకు ఈ ఆర్టికల్స్ ఉంటాయి. ఇందులో 18వ భాగంలో 352 ఏం చెప్తుంది? జాతీయ అత్యవసర పరిస్థితి గురించి 352 చెప్తుంది ఆర్టికల్. ఈ 2 సార్లు విధించడం జరిగింది. ఒకటి అంతర్గత కారణాల వల్ల ఒకసారి, బహిర్గత కారణాల వల్ల 2 సార్లు విధించడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం? 352 ఆర్టికల్ ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, ఈ 356 రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి, కేంద్రపాలిత ప్రాంతం
కేంద్ర పరిపాలన. ఓకే, సారీ ఫ్రెండ్స్. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి కేంద్ర పరిపాలన అంటే 356 అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు రాష్ట్రాన్ని కేంద్రము పరిపాలిస్తుంది. ఏ ఆర్టికల్ చెప్తుంది? 356 ఆర్టికల్ చెప్తుంది. 360 ఆర్టికల్ దేశవ్యాప్తంగా అమలు అయ్యే ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఏది? 360 ఆర్టికల్. ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇప్పటి వరకు విధించలేదు. ఓకేనా ఫ్రెండ్స్? 355 ఆర్టికల్ ఇంతకుముందే చెప్పా. ఏం చెప్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక విఫలం అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది. ఓకేనా? ఈ ఆర్టికల్ మణిపూర్కి విధించారు. ఈ 355 ప్రకారం ఏంది? మణిపూర్లో అత్యవసర పరిస్థితి విధించాలి అనుకున్నారు. ఎందుకు? కూకీలు, నాగా, మైతీలు ఇలా గొడవ వల్ల ఎస్టీ హోదా పొందిన వాళ్ళు ఒక రకంగా, హిందువులుగా ఉన్న వాళ్ళకు ఒక రకంగా, ఇద్దరికీ అంత వివాదాలు ఉన్నాయి. కాబట్టి దీని యొక్క పరిష్కారం ఆర్టికల్ 355 వల్ల. ఆర్టికల్ 355 ఏం చెప్తుంది? చెప్పిన కదా, కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక విఫలం అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది. అట్లా కాపాడాలన్నట్టు ఏం చేసిండ్రు? రాష్ట్రపతి పాలన అవసరం. కానీ ఏమైంది? ఇటీవల న్యూస్లో ఏమొచ్చింది? అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏం చెప్పారంటే రాష్ట్రపతి పాలన అవసరం లేదని అమిత్ షా చెప్పడం జరిగింది. కాబట్టి విధించే అవసరం లేదన్నట్టు. ఇప్పుడైతే మణిపూర్లో ఆర్టికల్ 355 అమలు వివాదం గురించి అంతగా లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సర్వోన్నత న్యాయస్థానానికి వక్రోత్సవం, ప్రధాని చేతుల మీదుగా వేడుకలు ప్రారంభం. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ ఎన్ని? 124 నుంచి 147 వరకు ఈ ఆర్టికల్స్ సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుంది. 1950 జనవరి 28 నాడు అమలైంది. 75 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటి వరకు? 2024 జనవరి 28 వరకు. 2024 జనవరి 28 నుండి అంటే 1950 నుండి 2024 వరకు 75 సంవత్సరాలు అవుతుంది సుప్రీంకోర్టు అమలై తయారు చేసి. ఫస్ట్ ఏముండే? ఫస్ట్ 1+7 బాడీస్ ఉండే. అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 7 ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. ప్రజెంట్ ఎట్లా? ఇప్పుడు దాని యొక్క బాడీ నిర్మాణం ఏ విధంగా ఉందంటే ప్రధాన న్యాయమూర్తి 1, ఇతర న్యాయమూర్తులు 33. ఓకేనా ఫ్రెండ్స్? సుబ్బారావు గారు, ఎన్వి రమణ గారు వీళ్ళు ప్రధాన న్యాయమూర్తులు, తెలుగువారు వీళ్ళు. అంతకుముందు ఉండే 48వ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు. 50వ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన హైకోర్టు జడ్జి కర్ణాటక హైకోర్టు జడ్జి ప్రసన్న బాలచంద్ర వరాలే. ఈ ప్రసన్న బాలచంద్ర వరాలే ఎవరు? హైకోర్టు జడ్జి, కర్ణాటక హైకోర్టు జడ్జి ఎవరు? ప్రసన్న బాలచంద్ర వరాలే.
ఈ ప్రసన్న బాలచంద్ర వరాలే ఏమైంది, ఈ సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం ఏంది 1+33 కదా, కాబట్టి ఇక్కడ 1+32 మందే ఉన్నారు, 1+32 మంది. ఈ ఏమైందంటే ఈ ప్రసన్న బాలచంద్ర వరాలే ఇందులో వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది, 1+33 మారుతుంది కదా, కాబట్టి ఈ జడ్జిగా ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఈ 1+33 నిర్మాణం ఇక్కడ ఒకరు తక్కువ ఉన్నారు 1+32. ఈ 1+32లో ఒకరు కలిపితే నిర్మాణం కరెక్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు జడ్జిగా నియమించిన కర్ణాటక హైకోర్టు జడ్జి ప్రసన్న బాలచంద్ర వరాలే నియమితులైంది. ఎందులో, సుప్రీంకోర్టు జడ్జిగా. జనవరి 24న నోటిఫికేషన్ జారీ చేసింది. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్, ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాజ్యాంగంలో కేంద్ర ఎన్నికల సంఘం న్యూస్లో ఏమొచ్చింది, ఒకే దేశం ఒకే ఎన్నిక. జాగ్రత్తగా వినాలి ఫ్రెండ్స్, ఒకే దేశం ఒకే ఎన్నిక, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఏంది, జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు అంటే ఏంది, ఈ ఎన్నికలు రాజ్యాంగంలో ఎన్నో భాగం ఎన్నికల గురించి తెలియజేస్తుంది. ఎన్నో ఆర్టికల్, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ చెప్తుంది, అవి మనం బేసిక్స్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆప్షన్లో ఇలా కూడా ఇస్తాడు, ఒక ఆప్షన్స్ బేసిక్ ఇచ్చి, ఒక ఆప్షన్ కరెంట్ అప్డేట్ ఇచ్చి ఇలా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బేసిక్ చూసుకొని కరెంట్ పాలిటీ చూసుకుంటే, కరెంట్ టాపిక్ చూసుకుంటే లింక్ చేసుకోవాలి మనం. అలా లింకు చేసుకుంటే ఏమవుతుంది, మనకు సులభంగా టాపిక్ అర్థమవుతుంది, ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. అయితే రాజ్యాంగంలో కేంద్ర ఎన్నికల సంఘం గురించి 15వ భాగం 324 నుంచి 329 వరకు, ఈ ఆర్టికల్స్ 324 నుండి 329 ఆర్టికల్స్ దేని గురించి 15వ భాగంలో ఉంటుంది. ఈ 15వ భాగం దేనికి తెలియజేస్తుంది, కేంద్ర ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ 324 ఏంది, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించింది. 324 కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించింది. ప్రస్తుతం 1+2 బాడీ ఉంది, ప్రధాన ఎన్నికల అధికారి, 2 ఇతర కమిషనర్లు. ఓకేనా, ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు, రాజీవ్ కుమార్ గారు, ఇతర కమిషనర్లు. ఓకేనా ఫ్రెండ్స్, ఆర్టికల్ 326 ఏం చెప్తుంది, 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ ఆర్టికల్ ఓకే, ఈ రాజ్యాంగబద్ధ సంస్థనా కాదా కేంద్ర ఎన్నికల సంఘం? రాజ్యాంగబద్ధ సంస్థనే. ఆర్టికల్ ఉంది కాబట్టి రాజ్యాంగ సంస్థ, ఆర్టికల్ లేకుంటే చట్టబద్ధ సంస్థ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది, 1950లో ఏర్పడింది. నియామకం ఎవరు చేస్తారు, రాష్ట్రపతి. జీతపత్యాలు ఎవరు ఇస్తారు, జీతపత్యాలు ఎంత, 2.25 లక్షలు, 2,25,000. తొలగింపు ఎవరు, సిఈసిని, ప్రధాన చీఫ్ ఎలక్షన్ కమిషన్ని పార్లమెంటు తొలగిస్తుంది. 2 కమిషనర్లు రాష్ట్రపతి తొలగిస్తారు. 2 కమిషనర్లని రాష్ట్రపతి తొలగిస్తాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని పార్లమెంట్ తొలగిస్తుంది. నియమించేటప్పుడు రాష్ట్రపతి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఇంకోటి ఇతర కమిషనర్లను నియమించేది రాష్ట్రపతే, కానీ తొలగించేది మాత్రం పార్లమెంటు. ఓకేనా, ఇతర కమిషనర్లను రాష్ట్రపతి తొలగిస్తాడు.
ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయా, ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం 1+2 బాడీస్ కదా, అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినా ఇతర ఎన్నికల కమిషనర్లైన సెక్షన్ 11 క్లాస్ 1 ప్రకారం రాతపూర్వకంగా రాష్ట్రపతికి రాసి రాజీనామా చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది ఏంది, ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే 1 నేషన్ 1 ఎలక్షన్. ఇది మెయిన్, ఈ న్యూస్లో వచ్చింది మెయిన్ ఇది. కానీ బేసిక్ తెలవాలి అన్నట్టు చెప్పిన, అది తెలుసుకోవాలి, అది తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ లోక్సభ ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలు. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలు. లోక్సభ ప్లస్ అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే జమిలీ ఎన్నికలు అంటారు. 1950 నుంచి 1967 వరకు జరిగినాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ విధానాన్ని అమలు చేస్తే ప్రతి 15 సంవత్సరాలకు కేవలం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కి 10,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కి 10,000 ఖర్చు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఓకేనా. అందుకని ఈ జమిలీ ఎన్నికలు జరుగుతలేవు. రానున్న సంవత్సరాలలో జమిలీ ఎన్నికలు జరగాలని కమిటీ కూడా వేసిండ్రు. అది చూద్దాం, అమలు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది వార్తల్లోకి వచ్చింది, ఇది 1 నేషన్ 1 ఎలక్షన్. ఓకేనా. ఇంకో టాపిక్ ఫ్రెండ్స్, దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు. దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు, 1.73 కోట్ల మంది 18 నుంచి 19 ఇయర్స్ వారు. 18 నుండి 19 ఏళ్ళ వారు 96 కోట్ల మంది ఉంటారంట దేశంలో. 1,73,000 కోట్ల మంది కొత్త ఓటర్లు అంట. ఇప్పుడు సపోజ్ ఇగో 96 దేశంలో 96 కోట్ల మంది 18-19 సంవత్సరాల వారంట. ఓకేనా. 1.73 కోట్ల మంది కొత్త ఓటర్లు. ఓకేనా. స్లోగా ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలి, స్పీడ్గా చెప్పి అట్లా కాదు, మనకు మంచిగా అర్థం కావాలి. 1.73 కోట్ల మంది కొత్త ఓటర్లు. ఓకేనా. 96 కోట్ల మంది 18-19 సంవత్సరాలు నిండిన వారు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 47 కోట్ల మంది మహిళలు, 47 కోట్ల మంది మహిళలు, 18-19 సంవత్సరాలు నిండిన వారేమో 96 కోట్లు, కొత్త ఓటర్లేమో 1.73 కోట్ల మంది. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది ఇంతమంది ఉన్నారు దేశంలోని. త్వరలో జరగనున్న 18వ లోక్సభ ఎన్నికల్లో దాదాపు 96 కోట్ల మందికి పైగా పౌరులు ఓటేసేందుకు అర్హులు. 18 లక్షలు పైగా పోలింగ్ కేంద్రాలు, 12 లక్షల పైగా పోలింగ్ కేంద్రాలు. ఓకేనా ఫ్రెండ్స్.
రానున్న అంటే 18 లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకేనా, జూన్ 4 వరకు. జూన్ 4న వస్తాయి. జూన్ 4న ఫలితాలు వస్తాయి. ఓకేనా, ఇంకో టాపిక్ చూద్దామా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. ఓకే, వాయిస్ క్లియర్. నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం మిగతా అంశాలు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.